ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో క్లియర్గా చూడండి. సో ఆల్రెడీ మన వీడియోస్ చాలా సుమన్ టీవీలో ఉన్నాయి. ఎవరైనా సరే ఏదైనా టాపిక్ నేర్చుకోవాలి అనుకుంటే సో ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈ వీడియోలో. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 792 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ a⁴ into b² into c then a plus b plus c. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. మనకి ఏమంటున్నాడు, 792కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 792. ఓకే, టేక్ 2 టేబుల్. ఓకే, లేదంటే 2 టేబుల్ తీసుకోండి. 2 3s, ఓకే, 2 9s, 2 6. నెక్స్ట్ 4 టేబుల్ కనుక తీసుకుంటే 4 9s and 4 9s. ఓకే, సో 11 9s. క్లియర్గా చూడండి. మనకు క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ క్యూబ్ అన్నాడు. అన్న క్యూబ్లో రావాలి అంటే ఏంటి, 2 4s 8 కదా. 8ని మనం 2/3 అని రాయొచ్చు కదా. 2 క్యూబ్ ఇంటూ 9 ఎలా రాయొచ్చు, 3² అని రాయొచ్చా, ఇంటూ సో 11 ఎలా రాస్తాం, జస్ట్ 11 రాస్తాం. అవునా, మనకి ఏమన్నాడు, ఏ క్యూబ్ ఇంటూ b², ఓకే, ఇంటూ సి అన్నాడు కదా. క్లియర్గా చూడండి, ఏ క్యూబ్ b² సి ఫామ్లో మనకి ఏబిసి అంటే ఏమవుతున్నాయి క్లియర్గా చూడండి. ఏ అంటే ఏంటి 2, ఓకే, బి అంటే 3, సి అంటే 11 కదా. ఈ మూడింటిని మనకి యాడ్ చేయమన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దట్ ఈస్ 2 + 3 + 5 ఎంత, సో 2 + 3 + సి అంటే 11 కదా, 11. ఓకే, సో 5 + 11 ఎంత, 16. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 16. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి సో మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది సో క్లియర్గా ఈ వీడియోలో చూడండి. ఇది సెట్స్, అవునా. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, x² - 4x + 4 = 0 అయినప్పుడు జనరల్గా ఫస్ట్ మనం రూట్స్ ఎలా వస్తాయో ఫస్ట్ మనం చూద్దాం. అవునా, సో x² - 4x + 2 = 0కి మనకి రూట్స్ ఏమొస్తాయి, పాజిటివ్ రూట్స్ వస్తాయి, 2, 2 వస్తాయి. అవునా, నెక్స్ట్ క్లియర్గా చూడండి, x² - 4 = 0. అవునా, సో దీనికి రూట్స్ ఎలా వస్తాయి, +2 -2. అవునా, ఒకటి ప్లస్ వస్తుంది, ఇంకొకటి -2. నెక్స్ట్ ఇది క్లియర్గా చూడండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఈ 2 ఆప్షన్స్ అందుకే ఇచ్చాడు. ఈ రెండు ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఇచ్చాడు. క్లియర్గా చూడండి, -2 ≤ x <0 ఉన్నాడు కదా. అసలు దీని మీనింగ్ ఏంటో క్లియర్గా చూడండి. -2 ≤ అంటే ఏంటి, మనకు ఎక్స్లో -2 కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, 0కి -2కి మధ్యలో ఏమేమి ఉంటాయి, ఓకే, -1 ఉంటుంది, అంతే కదా. = అన్నాడు కాబట్టి -2, 0 కంటే పెద్దది, 0 కంటే చిన్నది. అవును, -2కి మధ్యలో. ఓకే, ఏది ఉంటుంది, జస్ట్ -1, 2 మాత్రమే ఉంటుంది, 0 ఉండదు. 0 కంటే లెస్ అన్నాడు. కండిషన్ క్లియర్గా చూడండి. ఆప్షన్ 2లో ఏమి ఇచ్చాడు, మనకి 0 కూడా ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయి పెట్టకండి. ఒకవేళ = ఇచ్చుంటే ఇక్కడ 0 వచ్చేది, = లేదు కదా. ఓకే, జస్ట్ 0 కంటే చిన్నదంటే మనకి -1 -2నే. ఓకే, సో క్లియర్గా చూడండి, x² - 4x + 4 = 0కి మనకి రూట్స్ అనేవి సేమ్ వస్తున్నాయి, 2, 2 లేదంటే జస్ట్ 2. ఓకే, సో క్లియర్గా చూడండి, ఏకి 4 రావాలి. ఏకి 4 ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ 2 ఆప్షన్ 4. ఓకే, చూద్దాం. బీకి ఎలాగో మనకి సేమ్ ఉన్నాయి. అవునా, దీనికి ఏంటి +2 -2, సో B3. ఓకే, రెండిట్లో సేమ్ ఉంది. సికి చూడండి, -2 -1 ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ సికి ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సికి ఆప్షన్ 1 ఎక్కడ ఉంది, సో క్లియర్గా చూడండి, సెకండ్ దాంట్లో. ఓకే, సో దిస్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో క్లియర్గా చూడండి. సో జామెట్రీలో మనకి ట్రయాంగిల్స్ టాపిక్ ఉంది కదా. సో దాని నుంచి సిమిలేటర్ ట్రయాంగిల్ నుంచి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చూడండి. సో ట్రయాంగిల్ ABC is similar to triangle DEF. Their areas are respectively 81 cm² and 144 cm². If BC = 2.7 cm, EF = ఓకే, క్లియర్గా చూడండి. సిమిలేటివ్ ట్రయాంగిల్లో ఎలా ఉంటుంది అంటే సైడ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో సైడ్స్ అనేది BC/EF, సైడ్స్ అనేది ఏరియాస్కి ఎలా ఉంటాయి అంటే స్క్వేర్ రూట్లో ఉంటాయి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC/ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF. ఓకే, సో సైడ్స్ అనేది ఏరియాస్కి స్క్వేర్ రూట్లో ఉంటాయి. ఇవి ఏరియాస్. సైడ్స్ ఏమి ఇచ్చాడు, 2.7
ఈఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో క్లియర్గా చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత? 9 కదా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత? 12 కదా, 12. ఓకే, సో క్లియర్గా చూడండి. 9 1s 9.3 అవునా. 0.3 ఇంటూ 12 అంటే 12 3s 3.6. ఓకే, పాయింట్ ఉంది కాబట్టి 3.6. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ చూడండి, చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ cot A equal to 3a tan of a minus 30, okay, 0 is less than a is less than 90 degrees, then the value of sin A. ఓకే, మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి sin A ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? cot అంటే ఏంటి? tan 90 కదా, అవునా. tan, సో క్లియర్గా చూడండి, cot 3aని, ఓకే, cot క్వశ్చన్ ఫస్ట్ రాయండి. cot 3a ఈక్వల్ టు tan a మైనస్ 30 కదా, అవునా. ఈ కాట్ని నేను tan 90 మైనస్ 3 అని రాస్తాను. ఓకే, cot 3a అన్న tan 90 మైనస్ 3 అన్న ఒకటే, ఈక్వల్ టు tan ఆఫ్ a మైనస్ 30, అవునా. సో క్లియర్గా చూడండి, ఇది tan ఇది tan కాబట్టి ఈ రెండు మనకి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ 90 మైనస్ 3a ఈక్వల్ టు a మైనస్ 30 కదా, అవునా. సో మైనస్ 30 ఇటు వస్తే ప్లస్ 30, 90 ప్లస్ 30 ఎంత? 120 ఈక్వల్ టు 3a ప్లస్ a ఎంత? 4a. ఓకే, సో 4 1s 4 30s. ఓకే, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 30 వచ్చింది. క్వశ్చన్లో అడిగింది ఏంటి? sin a. sin a అంటే ఏంటి? sin 30 కదా, sin 30 అంటే 1/2. సో క్లియర్గా చూడండి, దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ 2,3 -1,3 అండ్ 2,-1 ఇస్. ఓకే, సో క్లియర్గా చూడండి, మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ½ ఇంటూ x1 మైనస్ x2 x1 మైనస్ x3. ఓకే, సో ఈ ఫార్ములా ద్వారా మనం చాలా స్పీడ్గా ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ y1 మైనస్ y2 y1 మైనస్ y3. ఓకే, సో క్వశ్చన్లో క్లియర్గా చూడండి, ½ ఇంటూ, ఓకే, x1 మైనస్ x2, అవునా. 2 మైనస్ ఆఫ్ -1 ఏమవుతుంది? +1 కదా, 2 + 1 ఎంత? 3. ఓకే, నెక్స్ట్ x1 మైనస్ x3. ఓకే, 2 - 2 అంటే ఇది ఎలాగో 0. ఓకే, నెక్స్ట్ y1 మైనస్ y2. సో క్లియర్గా చూడండి, y1 y2 రెండు 3 3 ఉన్నాయి కాబట్టి 3 - 3 ఎంత? 0. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, 3 మైనస్ ఆఫ్ -1 +1. ఓకే, 3 + 1 ఎంత? 4. ఓకే, సో ½ ఇంటూ AD కదా, AD అంటే 3 4s 12. ఓకే, సో ఇది ఎలాగో 0. 12/2 అంటే 6. క్లియర్గా చూడండి, 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఓకే, సో క్లియర్గా చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ సంబంధించిన క్వశ్చన్. ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టర్మ్స్ 10pq 20qr అండ్ 30rp. ఓకే, క్లియర్గా చూడండి, ఇక్కడ 10 మాత్రమే ఈ మూడిట్లో కామన్గా ఉంది, ఎందుకంటే ఇందులో pq ఉంది, ఇందులో qr ఉంది, ఇందులో rp ఉంది. సో ఈ వేరియబుల్స్ అనేవి ఎందులో కూడా మనకు కామన్గా లేవు కాబట్టి అన్నిట్లో కామన్గా ఏముంది? జస్ట్ 10 10 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? జస్ట్ 10. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి లేదా రికార్డింగ్స్ కావాలి అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.